Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్లో భాగంగా అడిగే ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ 3 డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్, సెకండ్ వన్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్, థర్డ్ వన్ రెండిటికి సంబంధించిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్ అనమాట. ఈ 3 డిఫరెంట్ టాపిక్స్ నేను 3 డిఫరెంట్ పార్ట్స్గా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఈ మొదటి పార్ట్లో భాగంగా సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని, అలాగే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని గత ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మనకి ఈ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి పర్సంటేజ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనకి పర్సంటేజ్ మీద సరైన గ్రిప్ ఉన్నట్లయితే ఈ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ అసలు మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం తెలుగులో దీన్ని బారు వడ్డీ అని కానీ సాధారణ వడ్డీ అని కానీ అంటూ ఉంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్సన్ దగ్గర 1000 రూపీస్ మనం బారో తెచ్చుకున్నాం, అప్పు తెచ్చుకున్నాం అనుకుందాం. దీన్ని ఏమంటాం మనం? ప్రిన్సిపల్ అంటాం, అంటే అసలు అంటాం అన్నమాట. అంటే ఏదైనా ఒక వ్యక్తి అప్పు ఇచ్చాడంటే అతను ఎంతో కొంత ప్రాఫిట్ని ఆశిస్తాడు కదా, ఆ ప్రాఫిట్ని మనం ఏమంటాం అంటే వడ్డీ అంటాం. అది ఏ టైప్లో ఉంటుందంటే పర్సంటేజ్లో ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10%కి వడ్డీకి మనం అప్పు తెచ్చుకున్నాం అనుకుందాం. దీన్ని ఏమంటాం మనం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం, అంటే వడ్డీ రేటు అంటాం అనమాట. ఓకే, అంటే ఇది పర్సంటేజ్ కాబట్టి ప్రతి 100 రూపీస్కి మనం కాల్కులేట్ చేస్తాం. మోర్ ఓవర్ ఇది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అనమాట? యాన్యువల్లీ ఉంటుంది, అంటే ఇయర్లీ ఉంటుంది. మనం పర్సనల్గా తెచ్చుకునే మంత్లీ ఇంట్రెస్ట్లు కాకుండా మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అనమాట? ఇయర్లీ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఓకే, అయితే కొంతకాలానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఇయర్స్కి తెచ్చుకుందాం అనుకుందాం, తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనం తీర్చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు మనకి ఆ టైం పీరియడ్ని టీతో రిప్రజెంట్ చేస్తాం, అంటే 2 ఇయర్స్. దీన్నే మనం కాలము అంటాం కదా, టీ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట, కాలం. అప్పుడు కొంతకాలానికి మనకేమవుతుంది? కొంత వడ్డీ అవుతుంది. దాన్ని మనం ప్రిన్సిపల్తో యాడ్ చేసి మనం తీర్చేయాల్సి ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని కలిపి మనం ఏమంటామంటే అమౌంట్ అంటాం అనమాట, అంటే మొత్తము అంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎస్ఐ ప్లస్ దీన్ని తీసుకెళ్ళి దేనికి కలుపుతాం? మనం ప్రిన్సిపల్కి కలుపుతాం. అప్పుడు ఏమొస్తుంది? మనకి అమౌంట్ వస్తుంది అనమాట. దీన్ని ఏమంటామంటే మొత్తము అంటాం అనమాట. ఓకే, ఈ టర్మ్స్ మనం ఎక్కువగా ఉపయోగిస్తాం, అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి. అయితే ఇవన్నీ మనకి అకాడమిక్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ఇవన్నీ మనం ఉపయోగించాల్సిన అవసరం లేదండి. ఫార్ములాస్ కానీ ఇవేమి ఒకసారి మనం కొన్ని సందర్భాల్లో వీటి అవసరం కూడా ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఫార్ములాస్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఎస్ఐ అంటాం షార్ట్కట్లో, అంటే బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ. ఫార్ములా PTR by 100 అనమాట. ఈ ఫార్ములాను ఉపయోగిస్తే మనకేమొస్తుందంటే మనకి సర్టెన్ పీరియడ్కి ఎంత ఇంట్రెస్ట్ అయ్యింది, ఎంత బారు వడ్డీ, ఎంత సాధారణ వడ్డీ అయింది అనేది తెలుస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఒక 2 ఇయర్స్ తర్వాత మొత్తం ఎంత పే చేయాలి, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం ఎంత పే చేయాలంటే అప్పుడు దాన్ని ఏ అన్నాం కదా. అప్పుడు ఏని ఫైండ్ అవుట్ చేయడానికి, డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటనమాట? P × 1 + TR by 100. ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఇది ఓన్లీ ఇంట్రెస్ట్ కావాలంటే, అంటే వడ్డీ మాత్రమే కావాలంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. వడ్డీతో పాటుగా మనం ప్రిన్సిపల్ యాడ్ చేయగా వచ్చే మొత్తము కావాలంటే ఈ ఫార్ములాని ఉపయోగిస్తాము అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. R అనేది ఎప్పుడు పర్సంటేజ్లో ఉంటుంది, అలాగే T అనేది ఎప్పుడు ఇయర్స్లో తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనసులో ఇవ్వచ్చు ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు, కొన్ని సందర్భాల్లో డేస్లో కూడా ఇవ్వచ్చు, అంటే రోజుల్లో కూడా ఇవ్వచ్చు అనమాట. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందన్నమాట? ఆ కాలాన్ని మనం ఇయర్స్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది, సంవత్సరాలలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం టైం పీరియడ్ ఎప్పుడు కూడా ఇయర్స్లో కాల్కులేట్ చేయాల్సి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్లాగే
మనం పర్సంటేజ్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 10% ఆఫ్ 250 అన్నాం అనుకోండి, మనకి పర్సంటేజ్ అంటే ఏంటి? పర్ ఎవ్రీ 100 కదా, కాబట్టి మనం 100తో డివైడ్ చేస్తాం. దీన్ని ఎలా రాస్తామంటే 10/100 ఇంటూ 250 అని రాస్తాం. యాక్చువల్గా దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మనం డైరెక్ట్గా చెప్పాలంటే ఏమనుకుంటాం అనమాట, ఇక్కడ 10% ఆఫ్ 250 అంటే 250లో 10%. అప్పుడు మనం ఈ రెండిట్లో ఏవైనా 2 జీరోస్ కట్ చేసి అప్పుడు మిగిలిన నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక జీరో ఉంది, ఇక్కడ ఒక జీరో ఉంది. అఫ్ కోర్స్ ఆ 2 జీరోస్ ఇందులోనే ఉండొచ్చు మనకు, అప్పుడు ఇక్కడే కట్ చేస్తాం. ఒకవేళ 2 జీరోస్ ఇక్కడ ఉండొచ్చు, అప్పుడు ఇక్కడ కట్ చేస్తాం అనమాట. మొత్తం మీద 2 నెంబర్స్లో మనం 2 జీరోస్ని కట్ చేయాలి, అవి ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. ఇంకా మిగిలింది ఏంటి? ఇక్కడ 1 ఉంది, 25 ఉంది, అంటే ఆన్సర్ ఎంత అవుతుందన్నమాట? 25. అంటే 250లో 10% అంటే 25. ఒకవేళ మనకి ఒకే నెంబర్లో జీరో ఉంది, అంటే ఇట్లా ఉంది, 15% ఆఫ్ 50 అని ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం యాక్చువల్గా ఏం చేయాలి? 2 జీరోస్ కట్ చేయాలి. కానీ ఇక్కడ ఏముంది? ఒక జీరో ఉంది, ఒక జీరో కట్ చేస్తాం, ఇంకొక జీరో కట్ చేయాలి, కానీ లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తాం. 15 5 ఎంత? 75. మనం ఒక జీరో కట్ చేయాల్సి ఉంది కదా, ఆ జీరో బదులు ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంచుతాం అనమాట. అంటే మనకి 50లో 15% ఎంత అవుతుందంటే 7.5 అవుతుంది అనమాట. ఒకవేళ అసలు జీరో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 15% ఆఫ్ 12 ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఇక్కడ 2 నెంబర్స్లో అసలు జీరోనే లేవు. అప్పుడు ఏం చేయాలి? మనం రెండింటినీ మల్టిప్లై చేసేసి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. 12 5 are 60, 0 6 ఉంది, 12 1 are 12 + 6 18. మనం 2 ప్లేసెస్ ముందు జీరో పెట్టాలి కదా, అంటే 1.80. దీన్నే మనం 1.8 అని రాస్తాం అనమాట. ఈ విధంగా మనం డైరెక్ట్గా పర్సంటేజ్ని కాల్కులేట్ చేయవచ్చు అనమాట. అట్లాగే ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి అది ఇయర్స్ మారుతూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగారు, మనకి ఇదే ప్రాబ్లం తీసుకుందాం. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ అయిందో ఇప్పుడు 1000నే మాట్లాడుకుందాం. 1000 రూపీస్ మనం ప్రిన్సిపల్ తీసుకున్నాం. ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ అవుతుందంటే 1000లో మనం 10% కాల్కులేట్ చేస్తాం. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, 10% ఆఫ్ 1000, 2 జీరోస్ కట్ చేస్తాం, అంటే 100 అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంత అవుతుంది కూడా 100 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ కూడా ఏమవుతుంది? సేమ్ అంతే అవుతుంది. మళ్ళీ 10% ఆఫ్ 1000 ఎంత అవుతుంది? 100 అవుతుంది. అప్పుడు 2 ఇయర్స్ తర్వాత మనం ఎంత పే చేయాల్సి వస్తుంది? 1200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో. అదే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే మళ్ళీ సెకండరీ కాల్కులేట్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేస్తాం. అలాగే ఫస్ట్ ఇయర్ మీద అయిన ఇంట్రెస్ట్ మీద కూడా ఆ ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేస్తాం. కాబట్టి అక్కడ కొంచెం వాల్యూ ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటనమాట, ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ అయిందో సెకండ్ ఇయర్ కూడా అంతే అవుతుంది, థర్డ్ ఇయర్ కూడా అంతే అవుతుంది, 10th ఇయర్ కూడా అంతే అవుతుంది. ఈ కాన్సెప్ట్ని మనం మైండ్లో ఉంచుకున్నట్లయితే మనం చాలా ఈజీగా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10. ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%. అఫ్ కోర్స్ అది కాంపౌండ్ ఇంట్రెస్ట్లు కూడా కామన్గానే ఉంటుంది, కాకపోతే అక్కడ కాల్కులేషన్లో మనకు డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఒక 10, సెకండ్ ఇయర్ ఒక 10, అంటే మొత్తం యాడ్ చేసామనుకోండి ఎంత అవుతుంది? 20. అంటే డైరెక్ట్గా మనం ఇందులో మనం 20% కాల్కులేట్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే 20% ఆఫ్ 1000 రూపీస్ అనమాట. 2 జీరోస్ కట్ చేసాం, 20 × 10, 2 1s are 2, 2 zeros, 200 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి 5 ఇయర్స్కి కాల్కులేట్ చేయాలి. ప్రతి ఇయర్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10. 5 10s are ఎంత అవుతుంది? 50% అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా 1000లో 50% కాల్కులేట్ చేస్తే మనకి 5 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది అనేది వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా ఏం చేస్తాం మనం? 50% ఆఫ్ 1000 అంటాం మనం. 2 జీరోస్ కట్ చేస్తాం, 5 1s are 5, ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో ఉంది కదా, 500 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సింపుల్గా కాల్కులేట్ చేయాలి. మరి ఒకవేళ మనకి అమౌంట్ ఎంత అవుతుంది అంటే మొత్తము ఎంత అవుతుంది అని అడిగారు అనుకోండి, ఇప్పుడు మనం పర్సెంట్ అంటే 100కి క్యాల్కులేట్ చేస్తున్నాం కదా, అంటే ఫస్ట్ మనం ప్రిన్సిపల్ని 100 అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయాలి? 10%.
అంటే 100కి 10 కలిపితే ఏమిటవుతుంది 110 అవుతుంది. అంటే మనం 110% ఆఫ్ 1000 కాలిక్యులేట్ చేస్తే మొదటి సంవత్సరం చివరిలో అయ్యే మొత్తము వస్తుంది అనమాట. ఇట్లా 110% ఆఫ్ 1000, 2 zeros కట్ చేస్తాం, ఎంత అవుతుందన్నమాట 1100 అవుతుంది అనమాట. ఒకవేళ మనకి 2 years తర్వాత అయ్యే మొత్తము ఎంత అంటే మొత్తంలో ఏముంటుంది మనకి ప్రిన్సిపల్ అంటే ఇంట్రెస్ట్ రెండు ఉంటాయి కదా. అప్పుడు మనకి 2 yearsకి ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, 20%. అసలు ఎంత 100 అంటే 120% కాల్కులేట్ చేస్తే మనకి 2 yearsకి అయ్యే మొత్తము వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే 120% ఆఫ్ 1000, ఇక్కడ అసలు ఎంత 1000 కదా, 1000, 2 zeros కట్ చేస్తాం అంటే 1200 వస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఇంకా మనం ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు మరికొన్ని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ సహాయంతో కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎక్కువగా ఇవి ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, అలాగే ఎస్ఎస్సి, జీడీ, సిహెచ్ఎల్, అలాగే సిజిఎల్ ఇట్లాంటి ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ని పికప్ చేయడం జరిగింది. కాబట్టి మనం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఫస్ట్ క్వశ్చన్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1280 ఎట్ 5% పర్ ఎనం, పిఏ అంటే పర్ ఎనం, సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున 3 yearsలో ఎంత అవుతుంది అంటే ఇక్కడ 1280 రూపీస్ మీద 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 3 yearsకి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది అన్నాడు అనమాట. ఇంతకుముందు చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 years కాబట్టి 3 5s are 15% కాల్కులేట్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకు ఆన్సర్ ఎలా వస్తుంది 15% ఆఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 1280. ఓకే, మీరు కావాలంటే ఫార్ములా వేసుకుని చేయొచ్చు, లేకపోతే ఇంతకు ముందు చెప్పిన మెథడ్ని ఫాలో అవ్వచ్చు. ఒక 0 కట్ చేశాను, ఇంకొక 0 కట్ చేయాలి. ఫస్ట్ ఇవి ఇంటూ చేసేద్దాం అంటే 128 ఇంటూ 15. మీరు 15 టేబుల్ వస్తే డైరెక్ట్గా మల్టిప్లై చేయండి, లేకపోతే 5 టేబుల్ 1 టేబుల్తో 5 8s are 44, 5 2s are 10 plus 4 14, 1 5 1s are 6, 1తో మల్టిప్లై చేస్తే 128 వస్తుంది కదా. 0 12 1 7 8 plus 1 9 1. మరి ఇంతకు ముందు మనం ఒక 0నే కట్ చేసాం, ఇంకొక 0 కట్ చేయాలి, లేదు కాబట్టి కట్ చేయలేదు, పాయింట్ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మల్టిప్లై చేయకపోతుంది కాబట్టి ఆ 0ని కట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అనమాట 192 రూపీస్ అవుతుంది అనమాట. 1280 రూపీస్ మీద 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనకి 3 yearsకి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనమాట 190 రూపీస్, 2 రూపీస్. ఎక్కడుంది అది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ రెండు క్వశ్చన్స్ని మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ 5000 and in 14 months ఎట్ ఏ 12% ఇంట్రెస్ట్ రేట్ పర్ ఎనం. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఏమో 5000, టైం పీరియడ్ ఏమో 14 months, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 12%. అయితే మనం సింపుల్ ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేయాలి. ఇక్కడ మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం, మనకి ఎప్పుడైనా సరే టైం ఎలా ఉండాలి, మనకి ఇయర్స్లో ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది మనకి మంత్స్లో ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని ఇయర్స్లోకి మార్చాలి. ఇక్కడ మనకి 14 monthsని మనం ఇయర్స్లోకి మార్చాలి అనుకుంటున్నాం. మనకి ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి 12 months ఉంటాయి కదా. అంటే మంత్స్ని మనం ఇయర్లోకి మార్చాలంటే ఆ మంత్స్ని మనం 12తో డివైడ్ చేయాలన్నమాట. అంటే 14/12 ఇయర్స్ అవుతుంది అనమాట. 2 టేబుల్ కట్ చేస్తే 7 6 అంటే 7/6 ఇయర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం టైం పీరియడ్ వచ్చేసింది, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%. మనం ఏం చేస్తున్నాం, ఈ 12% అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలాగా కలుపుకుంటూ వెళతాం. అంటే ఎలా చేస్తాం మనం ఇంతకుముందు ప్రాబ్లంలో ఇక్కడ మనకి 5% 3 years అంటే 5 3s are 15 అని అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం టైంని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ కాల్కులేట్ చేయాలో వస్తుంది అనమాట. టైం ఏమో ఎంత ఇక్కడ 7/6 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12 అంటే 6 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 2 times అంటే 7 2s are 14
పర్సంటేజ్ని మనం కాల్కులేట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఎలా వస్తుంట 14% ఆఫ్, ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతంటే 5000. లేకపోతే మీరు ఫార్ములాను ఉపయోగించి చేయొచ్చు అనమాట. ఫార్ములా అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ SI ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, PTR/100. ఇందులో మనం P ప్లేస్లో 5000 రాస్తాం, T ప్లేస్లో 7/6 రాస్తాం, R ప్లేస్లో 12 రాస్తాం. అట్లా చేసినా వస్తుంది, లేకపోతే ఇలా చేసినా వస్తుంది. ఇప్పుడు పర్సంటేజ్ అంటే 2 zeros కట్ చేయాలి. 2 zeros కట్ చేస్తాను, ఇంకేం మిగులుతుంది 14, 50 మిగులుతుంది. ఓకే, మల్టిప్లై చేసాం అనుకోండి, 0 ఉంది, 0 పెడుతున్నాను. 5 14s are 70, అంటే ఎంత అవుతుంది అనమాట, 700 రూపీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద అమౌంట్. ఇక్కడ మనకి అమౌంట్ని కాల్కులేట్ చేయమన్నారు. టు బి పేడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 4500 రూపీస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years ఎట్ ద రేట్ ఆఫ్ 8% సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ మనకి 4500కి 4 yearsకి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనం 4 years తర్వాత పే చేయాల్సిన అమౌంట్ మొత్తము ఎంత అని అడిగారు అనమాట. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఓన్లీ ఇంట్రెస్ట్ అడిగారు, ఇక్కడ మొత్తం అడిగారు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకి 4 yearsకి 8% అంటే 4 8s ఎంత అవుతుంది, 32% కాల్కులేట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ అమౌంట్ కదా, కాబట్టి దాన్ని 100కి యాడ్ చేస్తాం. 100 + 32 132% కాల్కులేట్ చేయాలన్నమాట. అంటే 132% ఆఫ్, ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 4500. ఇప్పుడు పర్సంటేజ్ తీసేస్తే మనకి 2 zeros కట్ చేయాలి. ఇక్కడ ఏం మిగిలింది 132 × 45. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది 132 × 45. ఫస్ట్ 5తో ఇంటూ చేసి 5 2s are 10 1, 5 3s are 15 + 1 16 1, 5 1s are 5 + 1 6, 4 2s are 8, 4 3s are 12 1, 4 1s are 4 + 1 5, 0 14 1 9 5 అంటే 5940 రూపీస్ అనమాట. ఓకే, అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సారీ థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఫోర్త్ వన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ రూపీస్ ఆన్ 2000 ఎట్ 6% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఫ్రమ్ 3rd February 2023 to 17th April 2023. మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ని ఆ పేపర్స్ని ఒకసారి స్టడీ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని తరచుగా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఏంటంటే మనకి టైం పీరియడ్ అనేది మనకి ఇయర్స్లో ఇవ్వలేదు, అట్లాగని మంత్స్లోనే ఇవ్వలేదు, ఇక్కడ డేస్లో ఇచ్చారు. మరి డేస్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అనే కాన్సెప్ట్ మీద కూడా అవగాహన ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ డేస్ని కౌంట్ చేస్తాం. పైగా ఇక్కడ ఇచ్చిన మంత్ ఏంటంటే ఫిబ్రవరిలో లీప్ ఇయర్ అయితే 29 days ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ అయితే 28 days ఉంటాయి. అప్పుడు మనం దాన్ని దృష్టిలో ఉంచుకోనట్లయితే మనం ఒకరోజు తప్పుగా కాల్కులేట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ అసలు ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అనేది మనం కాల్కులేట్ చేయాలి. అది ఎలా తెలుస్తుందంటే ఆ ఇయర్లో ఉన్న లాస్ట్ 2 digitsని బట్టి మనం చెప్పవచ్చు అనమాట. ఒకవేళ లాస్ట్ 2 digits కూడా మనకి 4తో డివిజిబుల్ అయితే, అంటే దాని అర్థం ఏంటంటే 4తో నిశ్శేషంగా భాగించబడితే, అంటే 4తో భాగించినప్పుడు మనకి రిమైండర్ 0, శేషం 0 వస్తే దాన్ని లీప్ ఇయర్ అంటాం. ఇంకా చెప్పాలంటే ఆ 2 digits 4 టేబుల్లో వచ్చే నెంబర్ అయితే లీప్ ఇయర్, రాని నెంబర్ అయితే నాన్ లీప్ ఇయర్ అనమాట. 23 4 టేబుల్లో రాదు కదా, కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్. కాబట్టి ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి, మనకి 28 days ఉంటాయి. ఫస్ట్ మనం డేస్ని కాల్కులేట్ చేద్దాం. ఇక్కడ ఫిబ్రవరి నెల అంతా తీసుకోలేదు, ఫస్ట్ 3 days మినహాయించాలి మనం. మొత్తం 28 days, 3 days మినహాయిస్తే ఇంకెన్ని డేస్ ఉన్నాయి, 25 days ఉన్నాయి ఫిబ్రవరిలో. నెక్స్ట్ మార్చ్ ఉంటుంది, మార్చ్లో ఫిక్స్డ్గా 31 days ఉంటాయి. నెక్స్ట్ ఏప్రిల్ మొత్తం కూడా తీసుకోలేదు, ఏ డేట్ వరకు తీసుకుని మనం 17 days, కాబట్టి అక్కడ ఒక 17. అంటే ఇక్కడ మనం ఈ పీరియడ్ ఎన్ని డేస్కి సమానం అవుతుందంటే 7 + 1 8 + 5 13 3 1 3 + 3 6 + 1 73 days అవుతుందన్నమాట. అంటే ఈ 73 daysకి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ని మనం కాల్కులేట్ చేయాలి. కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనం ఏంటి, టైం పీరియడ్ ఎప్పుడు కూడా ఇయర్స్లో ఉండాలి.
కానీ ఇక్కడేమో డేస్లో ఉంది. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దీన్ని ఇయర్స్లోకి మార్చేసేయాలి. డేస్ని మనం ఇయర్స్లోకి ఎలా మార్చాలంటే మనకి ఇయర్కి అసలు డేస్ ఎన్ని అంటే ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 365 డేస్ ఉంటాయి. కాబట్టి డేస్ ఇచ్చినప్పుడు 365తో డివైడ్ చేస్తే అది ఇయర్స్లోకి మారుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 73/365 ఇయర్స్ అవుతుంది అనమాట దీన్ని ఇయర్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు. అంటే ఇక్కడ మనం ఇయర్స్ ప్లేస్లో ఎంత వేసుకోవాలి, 73/365 వేసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా మనం ఫార్ములా ఉపయోగించి చేయడానికి ప్రయత్నిద్దాం. మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, PTR/100. P ఎంత ఇక్కడ మనకి 2000 ఇంటూ ఇక్కడ టైం పీరియడ్ ఎంత 73/365. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6%/100. ఓకే, ఈ 2 zeros కట్ చేసాం. 5 టేబుల్ ఇందులో 4 టైమ్స్ కట్ అవుతుంది. 5 టేబుల్ 7 5s are 35, 1 ఉంది 15 అవుతుంది, 3 5s are ఈ 73లో 1 టైం కట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏముంది 4, 1 అలాగే లీవ్ చేస్తాం. 4 × 6 4 6 are ఎంత 24 రూపీస్ అవుతుంది అనమాట. ఆ 73 డేస్కి మనకి సింపుల్ ఇంట్రెస్ట్. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీరు ఈ క్వశ్చన్స్ని ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 5th one. At what rate per annum with 1400 gives 700 as simple interest in 5 years. ఇంతకు ముందు వరకు మనం ఏం చేసాం, ప్రిన్సిపల్ అది టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే మనం సింపుల్ ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేసాం. కానీ కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది. ఏంటంటే మనకి ప్రిన్సిపల్ ఇచ్చారు, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ మనం కాల్కులేట్ చేయాల్సిన ఇంట్రెస్ట్ని ఇచ్చేశారు, అలాగే టైం పీరియడ్ ఇచ్చేశారు. కానీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు, రేటుని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట. సేమ్ అదే కాన్సెప్ట్ని ఉపయోగించి చేస్తాం. మనకి ఎంత పర్సెంట్ కాల్కులేట్ చేయాలి అంటే ఎలా వస్తుంది, మనకి టైంని రేట్ని అంటే ఇయర్స్ని రేట్ని మల్టిప్లై చేస్తే వస్తుంది కదా. ఇక్కడ ఇయర్స్ ఎన్ని 5, మరి రేట్ తెలియదు, ఆ రేట్ను సమ్ ఎక్స్ అనుకుందాం. అప్పుడు రెండింటిని ఇంటూ చేస్తే ఏమవుతుంది 5x అవుతుంది. అంటే 5x% మనం కాల్కులేట్ చేయాలి 1400లో. అంటే 5x% ఆఫ్ 1400 కాల్కులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేసారు కదా, ఎంత వస్తుంది అనమాట 700 వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ తీసేస్తే మనకి 2 zeros కట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమైంది మనకి 5 14s are 70x అవుతుంది, ఈక్వల్ టు 700 అనమాట. మనకి కావాల్సింది ఏంటి, రేట్ కావాలి, అంటే ఎక్స్ కావాలి. ఎక్స్ కాకుండా ఇక్కడ ఏముంది 70 ఉంది. ఆ 70xని ఏం చేస్తుంది, మధ్యలో ఏం సింబల్ లేదంటే మల్టిప్లై చేస్తున్నట్టు. మల్టిప్లికేషన్కి ఆపోజిట్ ఏంటి, డివిజన్. కాబట్టి దీన్ని ఆర్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు అక్కడ ఏముంటే దాన్ని మనకి ఇది డివైడ్ చేస్తుంది అనమాట. అంటే 70 0 గెట్స్ క్యాన్సిల్ 7 టేబుల్ 10 టైమ్స్. అంటే ఎక్స్ ఈక్వల్ టు 10%. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనమాట 10% అనమాట. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one. ఇన్ హౌ మచ్ టైమ్ అంటే ఇన్ ఇయర్స్ అనమాట. ఓకే, వీళ్ళు 7200 అమౌంట్స్ టు 8928 ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% per annum. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ప్రిన్సిపల్ ఇచ్చారు, అమౌంట్ అంటే మొత్తము ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ని ఇయర్స్లో కాల్కులేట్ చేయమన్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు కాన్సెప్ట్ని అప్లై చేద్దాం. మనకి ఎంత పర్సంటేజ్ని కాల్కులేట్ చేయాలి అంటే మనం ఇయర్స్ని నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే ఇక్కడ యాక్చువల్గా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంట్రెస్ట్ కాదు, ఇదేంటి అమౌంట్, ఏ వాల్యూ ఇచ్చారనమాట. ఓకే, మనకి ఇంట్రెస్ట్ కావాలంటే ఎలా వస్తుంది, ఈ అమౌంట్లోంచి ప్రిన్సిపల్ని మైనస్ చేస్తే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా. అంటే 8928లోంచి మనం 7200ని మైనస్ చేస్తే ఇంట్రెస్ట్ ఎంత అయింది అనేది వచ్చేస్తుంది మనకి. అంటే 1728 రూపీస్ అయింది అనమాట ఇంట్రెస్ట్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఇయర్స్ని ఏమనుకుందాం, ఎక్స్ ఇయర్స్ అనుకుందాం, తెలియదు కాబట్టి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8%. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎంత రేట్ క్యాల్కులేట్ చేయాలి, ఎంత పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయాలో వస్తుంది. అంటే 8x%. అంటే 8x% ఆఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 7200 ఈక్వల్ టు ఇంట్రెస్ట్ వస్తుంది మనకి 1728 అనమాట.
ఓకే, మనం పర్సంటేజ్ తీసేస్తే 2 zeros కట్ చేస్తాం. అంటే ఇక్కడ 8 ఉంది, 8x ఉంది, ఇక్కడ 72 ఉంది. ఈక్వల్ టు 1728. మనకి ఎక్స్ కావాలనుకుంటున్నాం. ఇక్కడ అదనంగా మనకి ఒక 8 ఉంది, 72 ఉంది. రెండు మల్టిప్లై చేస్తున్నాయి ఎక్స్ని. కాబట్టి ఆర్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ ఏముంటే ఆ నెంబర్ని డివైడ్ చేస్తాయి అనమాట. అంటే ఇక్కడ 8 డివైడ్ చేస్తుంది, 72 కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, కట్ చేద్దాం. 8 టేబుల్ 2 8s are 16, 12 ఉంటుంది. 8 1s are 8, 4 ఉంటుంది. 48లో 6 times. నెక్స్ట్ 72 ఇందులో 3 times పోతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 3 years అనమాట. ఓకే, అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ మీరు ఓన్గా ప్రయత్నించండి. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఇచ్చారు, డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. అంటే మనం ప్రిన్సిపల్ ప్లేస్లో దీని ప్లేస్లో మనం 2500 రాస్తాం, ఈ 1728 ప్లేస్లో 1000 రాస్తాం అన్నమాట. ఇక్కడ మనం ఎందుకు మైనస్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇదేమో ప్రిన్సిపల్, కానీ మనం ఇలా కాల్కులేట్ చేస్తే వచ్చేదేంటి ఇంట్రెస్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ కోసం అక్కడ మైనస్ చేయాల్సి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ 7th one. At what rate per annum simple interest will a sum of money triples itself in 8 years? ఇక్కడ మనకి ఎంత రేటు చొప్పున అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట, ఒక సర్టెన్ ప్రిన్సిపల్ 8 yearsలో ట్రిపుల్ అవుతుంది. ట్రిపుల్ అంటే 3 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ తెలియదు అసలు, అట్లాగనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే మనం 100 rupees అని తీసుకుందాం. ప్రిన్సిపల్ 100 అనుకుందాం. ఇక్కడ మనకి 8 yearsకి 8 yearsలో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ట్రిపుల్ అవుతుంది. 100కి ట్రిపుల్ ఎంత 300 అవుతుంది. ఓకే, ఇంతకుముందు కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇదేమో మనకి ప్రిన్సిపల్, ఇదేంటి మనకి అమౌంట్. అంటే ఇంట్రెస్ట్ ఎంత అయింది మనకి 200 అయింది. 300లోంచి ఈ ప్రిన్సిపల్ మైనస్ చేస్తే 200 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మల్టిప్లై చేస్తే మనం కాల్కులేట్ చేయాల్సిన పర్సంటేజ్ వస్తుంది. మనకి ఇక్కడ రేట్ తెలియదు, ఎక్స్ అనుకున్నాం. అంటే 8x% ఆఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 100 ఈక్వల్ టు 200. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత 200 అనమాట. ఓకే, 2 zeros కట్ చేశాను. అంటే 8x ఈక్వల్ టు 200 వచ్చింది. 8ని ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే x ఈజ్ ఈక్వల్ టు 200/8. ఇక్కడ 4 టేబుల్ కట్ చేయొచ్చు. 4 టేబుల్ 2 times, ఎన్ని టైమ్స్ 5 4s are 50 times. 50లో సగం ఎంత 25 కదా. అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనమాట 25% అనమాట. అది ఎక్కడుంది థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ప్రిన్సిపల్ తెలియనప్పుడు మనం 100గా తీసుకుని ఆన్సర్ చేయవచ్చు అనమాట. దీన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ మీరు ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 8th one. ఏ సమ్ ఆఫ్ 2430 గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్. ఇదేమో ప్రిన్సిపల్ అనమాట. ఇంట్రెస్ట్ ఎంతంట 1093.50 ఇన్ 3 years. 3 yearsలో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం రేట్ని కాల్కులేట్ చేయాలి. ఓకే, రేట్ తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుంటాం మనం ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ ఇయర్స్ ఎన్ని 3, అంటే ఎంత పర్సంటేజ్ కాల్కులేట్ చేయాలి 3 × x 3x%. 3x% ఆఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 2430 ఈక్వల్ టు ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 1093.50 అనమాట. ఓకే, పర్సంటేజ్ సింబల్ తీసి ఇక్కడ కట్ చేసామనుకోండి, ఒక జీరోని ఉంది కట్ చేయడానికి. పోనీ మనం రెగ్యులర్ మెథడ్లో చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే దీన్ని పర్సంటేజ్ సింబల్ చేస్తే ఏం రాయాలి 100 రాయాలి. ఇంటూ 2430 0 కట్ చేసుకోవచ్చు. ఓకే, ఈక్వల్ టు 1093.5 చివరిలో ఉన్న 0 వదిలేసేయచ్చు, దానికి ఎలాగో వాల్యూ లేదు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ నెంబర్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలనుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఏముంది 1093.5 ఉంది. ఈ 10 ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఫస్ట్ దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది.
నెక్స్ట్ ఈ 3ని ఈ 243ని ఎక్స్ని ఏం చేస్తున్నాయి ఇంటూ చేస్తున్నాయి, ట్రాన్స్పోజ్ చేస్తే ఏం చేస్తాయి ఇక్కడ డివైడ్ చేస్తాయి, అంటే 3 × 243 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం 10తో ఇంటూ చేసినప్పుడు అంటే వీటిని బేస్ నెంబర్స్ అంటాం కదా, 1 పక్కనే 0 ఉన్న నెంబర్స్ని బేస్ నెంబర్స్ అంటాం. వాటితో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎన్ని జీరోస్ ఉంటే పాయింట్ అన్ని ప్లేసెస్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ ఒక ప్లేస్ మూవ్ అవుతుంది, అంటే పాయింట్ తీసేసేయచ్చు ఇందులోంచి. 10935/3 × 343 కట్ చేద్దాం. 3 టేబుల్ 3 3s are 9 1 ఉంది, అగైన్ 6 3s are 18 1 ఉంది, 4 3s are 12 5 3s are. మళ్ళీ 3 టేబుల్ కట్ చేసాం 8 1, 3 టేబుల్ 3 1s are 3, 2 3s are 6, మళ్ళీ 1 5. ఓకే, మళ్ళీ 3 టేబుల్ కట్ చేసాం, లేకపోతే 9 టేబుల్ కట్ చేద్దాం. 9 9s are 81, 9 1s are 9 31, 3 9s are 27 45 5 టైమ్స్. ఓకే, మళ్ళీ 9 టేబుల్ 9 1s are 9 5, అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15% అనమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారు కదా, కాబట్టి అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కొంచెం మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ టైం తీసుకుని నాన్ మ్యాథ్స్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే లెస్ దాన్ మినిట్లోనే దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఈ క్వశ్చన్ మీరు ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 9th one. What sum will earn in an interest of 420 in 2 years at 5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్? ఇక్కడేమో మనకి ఇది ఇంట్రెస్ట్, ఇది టైము, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనం ఎంత మీద అంటే మనం ఏం చేయాలి, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి, అసలుని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే పీని ఫైండ్ అవుట్ చేయాలి. దాని మీద 2 ఇయర్స్లో 5% చొప్పున 420 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనకి ఎంత పర్సంటేజ్ కాల్కులేట్ చేయాలంటే ఇయర్స్ని రేట్ని ఇంటూ చేయాలి. 2 5s are 10% అనమాట. 10% ఆఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ తెలియదు, దాన్ని ఎక్స్ అనుకోండి పి అనుకోండి మీ ఇష్టం. పి ఈక్వల్ టు ఇంట్రెస్ట్ తెలుసు కదా 420. ఓకే, జీరోస్ కట్ చేయొచ్చు, లేకపోతే యూజువల్ వేలో దీన్ని ఎలా రాయొచ్చు 10/100 ఇంటూ పి అని రాయొచ్చు ఈక్వల్ టు 420. ఒక 0 కట్ చేసాం, మనకి పి కావాలి ఈక్వల్ టు ఇక్కడ 420 ఉంది, మనం దేన్ని ట్రాన్స్పోజ్ చేయాలి 10 ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ డివైడ్ చేస్తుంది, డినామినేటర్లో ఉంది కదా, అక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది ఇంటూ 10 అవుతుంది. మల్టిప్లై చేస్తే 4200 అవుతుంది అనమాట. అంటే 4200 మీద 2 ఇయర్స్కి 5% రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున 420 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th one. వాట్ విల్ బి ద అమౌంట్ డ్యూ ఆన్ 36,000 in 2 years when the rate of simple interest for successive years 8% and 6% respectively? అంటే ఇక్కడ మనకి వాట్ విల్ బి ద అమౌంట్ డ్యూ ఆన్ అంటే 36,000 మీద 2 ఇయర్స్లో మొదటి సంవత్సరానికి ఏమో 8% అండ్ రెండవ సంవత్సరానికి ఏమో 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనకి ఎంత అవుతుంది, మొత్తము ఎంత అవుతుంది అంటాడు అనమాట. ఇక్కడ మొత్తము అడిగాడు. ఫస్ట్ ఇయర్ ఏమో 8%, సెకండ్ ఇయర్ ఏమో 6%, అంటే టోటల్ ఎంత అవుతుంది ఇక్కడ 14% అవుతుంది. ఇంట్రెస్ట్ కావాలంటే మనం 14% ఆఫ్ 36,000 మల్టిప్లై చేస్తే కాల్కులేట్ చేస్తే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏం అడిగాడు, అమౌంట్ అడిగాడు. అమౌంట్ అడిగినప్పుడు ఏం చేస్తాం, దీన్ని 100 కలుపుతాం. 100 + 14 ఏమవుతుంది 114% కాల్కులేట్ చేస్తే సరిపోతుంది అనమాట. 114% ఆఫ్ 36,000 కాల్కులేట్ చేస్తే మనకి అమౌంట్ వచ్చేస్తుంది. అదే ఓన్లీ 14% ఆఫ్ 36,000 కాల్కులేట్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి ఈ ప్రిన్సిపల్ కలిపినా మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. ఎలా చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి 2 zeros కట్ చేస్తే 114 × 360 మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఈక్వల్ టు ఇక్కడ 0 ఇక్కడ పక్కన ఉంచుదాం. ఓకే, 114ని 36తో మల్టిప్లై చేద్దాం. 4 6 are 24, 2 6 1s are 6 + 2 8, 6 1s are 6,
3 4 జార్ 12 1 3 1 జార్ 3 ప్లస్ 1 4 3 1 జార్ 3 4 0 1 1 4 అంటే 4104 వచ్చింది. అంటే ఇక్కడ 41,040 రూపీస్ అనమాట. ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 11th వన్. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ 5,500 rupees if the rate of interest for the first 4 years is 6% and for the last 2 years is 5% per annum. అంటే ఇక్కడ 5,500 మీద మొదటి 4 సంవత్సరాలకి 6% చొప్పున, చివరి 2 సంవత్సరాలకి 5% చొప్పున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాల్కులేట్ చేసినప్పుడు ఎంత వడ్డీ అవుతుంది, ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది అంటాడు అనమాట. ఫస్ట్ 4 ఇయర్స్ 4 6 ఆర్ ఎంత అవుతుంది? 24% అనమాట. నెక్స్ట్ 2 ఇయర్స్ 5% కదా, 2 5 ఆర్ 10 అంటే టోటల్గా ఎంత అవుతుంది? 34% ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. ఇది దేని మీద కాల్కులేట్ చేయాలి మనం? 5,500 మీద. అంటే 34% ఆఫ్ 5,500 కాల్కులేట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. పర్సంటేజ్ తీసేస్తే 2 zeros తీసేస్తాం. అంటే 34 × 55 మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 34 × 55 4 5 ఆర్ 20 3 5 ఆర్ 15 + 2 17 మళ్ళీ 5 తోటి ఇంటూ చేస్తున్నాం కాబట్టి 170 వస్తుంది. 0781 అంటే 1,870 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. 1,870 ఏ ఆప్షన్లో ఉంది? మనకి ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th వన్. ఏ పర్సన్ బారోడ్ సమ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ 8% ఫర్ ద ఫస్ట్ 2 ఇయర్స్. ఫస్ట్ 2 ఇయర్స్కి 8%. at the rate of 11% per annum for the next 3 years and at the rate of 16% per annum for the period beyond 5 years అంటే తర్వాత 5 ఇయర్స్కి 16% చొప్పున అతను అప్పు తీసుకున్నాడు అనమాట. ఇవి ఫేస్ ఏ టోటల్ ఇంట్రెస్ట్ 21,400 అంటే ఒకవేళ అతను మొత్తం మీద అన్ని సంవత్సరాలు కలిపి 21,400 రూపాయలు ఇంట్రెస్ట్ పే చేశాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ 9 ఇయర్స్ అంటే 9 ఇయర్స్ తర్వాత అతను పే చేసిన ఇంట్రెస్ట్ ఎంత అన్నమాట? 21,400. హౌ మచ్ మనీ డిడ్ హీ బ్యారో అంటే అతను ఎంత అమౌంట్ని బారో తెచ్చుకున్నాడు, అప్పు తెచ్చుకున్నాడు. రౌండ్ టు ద నియరెస్ట్ యూనిట్స్ అన్నాడు. దగ్గర నెంబర్స్కి సవరించగా అంటే డెసిమల్స్ వరకు మనం కాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ చూడండి, మొదటి 2 ఇయర్స్కి 8%, నెక్స్ట్ 3 ఇయర్స్కి 11%, తర్వాత 5 ఇయర్స్కి 16%. టోటల్ ఎన్ని ఇయర్స్కి పే చేయాలి? అతను 9 ఇయర్స్కి పే చేయాలి. మొదట ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. తర్వాత ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. నెక్స్ట్ 5 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫస్ట్ 8%, నెక్స్ట్ 11%, నెక్స్ట్ 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. టోటల్గా ఎన్ని సంవత్సరాల తర్వాత అతను దాన్ని రీపే చేయాలనుకుంటున్నాడు? అదే ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయాలనుకుంటున్నాం 9 ఇయర్స్కి. ఇక్కడ చూడండి 2 + 3 + 5 ఎంత అవుతుంది? 10 ఇయర్స్ అవుతుంది. అంటే కానీ మనకు 9 ఇయర్స్కి అన్నాడు. అంటే ఇక్కడ మనం ఎంత తీసుకోవాలంటే ఈ 4 ఇయర్స్కే తీసుకోవాలి. అఫ్ కోర్స్ లాస్ట్ 5 ఇయర్స్కి 16% అన్నాడు, అందులో మనం 4 ఇయర్సే కాల్కులేట్ చేస్తాం కదా, ఎందుకంటే ఓవరాల్గా మొత్తం ఎంత? 9 ఇయర్స్ కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 8 2s ఆర్ 16%, ఇక్కడ 11 3s ఆర్ 33%, నెక్స్ట్ 16 4s ఆర్ 64%. ఇవన్నీ మనం యాడ్ చేసామనుకోండి, 6 + 3 9 + 4 13 3 1 ఉంది, 1 + 1 2 + 3 5 5 + 6 11 అంటే 113% ఆఫ్ ప్రిన్సిపల్ మనం కాల్కులేట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ మనం కాల్కులేట్ చేయాల్సిందే ప్రిన్సిపల్ కదా, కాబట్టి దాన్ని పినో ఎక్స్ అని అనుకుందాం. అంటే 113% ఆఫ్ పి ఈక్వల్ టు
ఇక్కడ ఎంత అనమాట 21,400. దీన్ని ఎలా రాస్తాం మనం 113/100 ఇంటూ పి అని రాస్తాం ఈక్వల్ టు 21,400. మనం పీని కాల్కులేట్ చేయాలి కదా, కాబట్టి ఈ 113ని 100ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఈ 100కి డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంటూ చేస్తుంది అంటే పైకి వస్తుంది, ఇది ఇంటూ చేస్తుంది కాబట్టి డివైడ్ చేస్తుంది అంటే కిందికి వస్తుంది అనమాట. ఓకే, అంటే మనం దీన్ని ఈ రెండింటిని ఇంటూ చేసి దీంతో డివైడ్ చేయాలి అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, దీన్ని 100తో ఇంటూ చేస్తే చివరిలో ఇంకో 2 zeros వస్తాయి కదా, 21400, ఇంకొక 2 zeros వస్తాయి. దీన్ని మనం 113తో డివైడ్ చేయాలి. 113ని డబుల్ చేస్తే 226, దీనికంటే ఎక్కువైపోతుంది కాబట్టి 1 టైమే పోతుంది. 113, 1లోంచి 1 తీస్తే 0, 1, ఒక 0 తీసుకున్నాం. ఇది అప్రాక్సిమేట్లీ 9 times ఎక్కువైపోతుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 8 చూద్దాం. పని ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ఎక్కడ మనకి సెకండ్ డిజిట్ 9 లేదు కదా, అంటే 8. 8 3s are 24, 2. 8 1s are 8 + 2 10, 1 ఉంది. 8 1s are 8 + 1 9. బారో తెచ్చుకుంటే 10 అవుతుంది, 10లోంచి 4 తీస్తే 6, ఇక్కడ 0 ఉంటుంది 0, 10లోంచి 9 తీస్తే 1. ఓకే, నెక్స్ట్ ఇంకొక 0 తీసుకున్నాం. ఓకే, ఇందులో మనకి 9 times పోతుంది కదా, 9 3s are 27, 2. 9 1s are 9 + 2 11, 1. 9 1s are 9 + 1 10. మైనస్ చేస్తే ఇక్కడ 3 ఉంటుంది, 5లోంచి 1 తీస్తే 4, 0 తీసుకున్నాం. 189 అంటే మనం గెస్ చేసేసేయచ్చు 4th ఆప్షన్ కరెక్ట్ 1 అని. మీరు కంప్లీట్ చేయొచ్చు కావాలంటే డివిజన్, అంటే మనం టైం సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా మనం ఫస్ట్ 3 digitsని బట్టి చెప్పేయచ్చు. ఇక్కడ 18 రెండిట్లోనే ఉంది. ఈ నెక్స్ట్ డిజిట్ని బట్టి మనం డిసైడ్ చేసేయచ్చు ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది. ఇక్కడ 18 తర్వాత 9 వచ్చింది కాబట్టి మనం 4th ఆప్షన్ని మనం పికప్ చేసుకోవచ్చు కరెక్ట్ ఆన్సర్గా. ఓకే, నెక్స్ట్ 13th one. 2 banks A and B offered loans at 3.5% and 7% per annum respectively. Gopal borrowed an amount of 5 lakh from each bank. ఒకటేమో 3.5%, ఇంకొకటేమో 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. ఏబి అనే 2 బ్యాంకులు అనమాట. 2 బ్యాంకుల నుంచి ప్రతి బ్యాంక్ నుంచి 5 lakhs చొప్పున గోపాల్ బారో తెచ్చుకున్నాడు. ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పేడ్ టు ద 2 banks బై గోపాల్ ఆఫ్టర్ 3 years. 3 సంవత్సరాల తర్వాత అతను పే చేసే ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత, 2 బ్యాంక్స్కి పే చేసే ఇంట్రెస్ట్ల మధ్య డిఫరెన్స్ ఎంత అంటాడు అనమాట. ఏది ఎక్కువైతే అందులోంచి ఏ తక్కువని మైనస్ చేయాలి. ఇక్కడ ఏ బ్యాంకు బి బ్యాంక్ 2 బ్యాంకులు ఉన్నాయి. ఫస్ట్దేమో 3.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్దేమో 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి అంటే 3 yearsకి. అప్పుడు ఇది ఇంటూ 3 చేసాం అనుకోండి, మొత్తం ఎంత పర్సెంట్ కాల్కులేట్ చేయాలి, 3 5s are 15, 1 3 3s are 9, 10.1% కాల్కులేట్ చేయాలి 3 yearsకి. 3 7s are 21% కాల్కులేట్ చేయాలి. అప్పుడు మైనస్ చేయాలి. దానికంటే ముందే డిఫరెన్స్ కాల్కులేట్ చేసేసాం అనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. వీటి రెండింటికి డిఫరెన్స్ ఎంత, 21లోంచి 10.5, 21లో సగమే కదా 10.5, డిఫరెన్స్ ఎంత అంటే 10.5 డిఫరెన్స్ ఉంది 2 బ్యాంకుల యొక్క ఇంట్రెస్ట్కి, 3 సంవత్సరాలకి అయ్యే ఇంట్రెస్ట్కి. అంటే మనం ఈ 5 lakh మీద 10.5% కాల్కులేట్ చేస్తే మనకు కావాల్సిన డిఫరెంట్ వచ్చేస్తున్నమాట. అంటే 10.5% ఆఫ్ 5 lakh. ఈ పర్సంటేజ్ తీసేస్తే ఏం చేస్తాం, 2 zeros కట్ చేస్తాం. ఇక్కడ పాయింట్ పోవాలంటే ఇంకొక 0 కట్ చేస్తే పాయింట్ కూడా పోతుంది. 105 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 500 అవుతుంది. ఇంటూ చేద్దాం, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టండి. 5తో ఇంటూ చేయాలి. 5 5s are 25, 2 ఉంది. 5 zeros are 0 + 2 2 అవుతుంది. 5 1s are 5, ఎంత అనమాట 52,500. అది ఎక్కడుంది మనకి బి ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ని ఓన్గా ప్రయత్నించండి. నెక్స్ట్ 14th one. A sum of 5,000 was lent to 2 people, one at the rate of 16% and the other at the rate of 24%. If the simple interest after 1 year is 960, what is the sum lent at the higher rate? అంటే ఇక్కడ మనకి
5,000 రూపీస్ని ఇద్దరు పర్సన్స్కి అంటే 2 భాగాలుగా విభజించి ఇద్దరు పర్సన్స్కి అప్పు ఇవ్వడం జరిగిందనమాట. ఒక భాగాన్నేమో 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున, మరొక భాగాన్నేమో 24% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున. అప్పుడు 1 ఇయర్ తర్వాత ఎంత వచ్చిందంటే ఇంట్రెస్ట్ రెండింటి మీద కలిపి 960 రూపీస్ వచ్చినట్లయితే మనకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 24% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పు ఇచ్చిన భాగము ఎంత అంటున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ మనకి 5,000 రూపీస్ని 2 భాగాలుగా విభజించి ఒక దాన్నేమో 16%కి ఇంకొక దాన్నేమో 24%కి అప్పు ఇవ్వడం జరిగింది. అయితే 2 భాగాలు సమానంగా ఉన్నాయని లేదు ఇక్కడ అనమాట. ఓకే, ఎలా అయినా విభజించవచ్చు. దీన్ని 1,000, 4,000గా లేకపోతే 2,000, 3,000గా ఇలా విభజించవచ్చు. అప్పుడు రెండింటి మీద వచ్చిన మొత్తం ఇంట్రెస్ట్ ఎంత అంటే 960 రూపీస్ అయితే మనం ఎక్కువ రేటుకి అప్పు ఇచ్చిన భాగం ఎంత అంటున్నాడు అనమాట. ఫస్ట్ అసలు మొత్తాన్ని మనం 16%కి ఇచ్చారనుకోండి, అప్పుడు ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం. అంటే 16% ఆఫ్ 1 ఇయరే కదా ఇక్కడ 16 1 16% ఆఫ్ 5,000 2 zeros కట్ చేసాం. ఓకే, అంటే ఇక్కడ 16 × 50 0 5 6 30 3 5 1 అంటే 800 రావాలి. ఒకవేళ మొత్తం 5,000ని 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం ఇచ్చినట్లయితే. కానీ ఎంత వచ్చింది మనకి 960 రూపీస్ వచ్చింది. ఇది ఎందుకంటే ఇది మొత్తాన్ని మనం 16%కి ఇవ్వలేదు, అందులో కొంత భాగాన్ని 24%కి ఇచ్చాం. అంటే అది మనం 24%కి ఇచ్చిన అమౌంట్ వల్ల మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అది ఎంత ఎక్కువ వచ్చిందంటే మనకి 160 రూపీస్ ఎక్కువ వచ్చింది. ఈ 160 రూపీస్ దేనివల్ల వచ్చింది అంటే 24%కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చిన ఆ అమౌంట్ వల్ల వచ్చిందనమాట. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? ఈ రెండిటికి 8% అనమాట. అంటే ఈ 8% అంటే ప్రిన్సిపల్లో అంటే మనం 24%కి ఇచ్చిన అమౌంట్ మీద మనం 8%ని కాల్కులేట్ చేస్తే అది 160కి సమానం అవుతుంది. ఎందుకంటే 160 రూపీస్ ఎందుకు ఎక్కువ వచ్చిందంటే అందులో కొంత భాగాన్ని 24%కి ఇచ్చాం కాబట్టి. ఈ రెండింటికి డిఫరెన్స్ 8 కాబట్టి ఈ 8% ఆఫ్ అంటే 8% ఆఫ్ మనకి ఆ పి అంటే ఏంటి? ఈ 24%కి ఇచ్చిన అమౌంట్ అనమాట. పి వల్ల మనకి ఎంత వచ్చింది? 160 రూపీస్ ఎక్కువ వచ్చింది అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేస్తుంది 8%. దీన్ని ఎలా రాస్తాం? 8/100 ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు 160. మనకి పి కావాలి కాబట్టి ఈ 8ని 100ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఈ 100 ఏమో పైకి వస్తుంది, ఈ 8 ఏమో కిందకి వెళుతుంది. 8 టేబుల్ ఇందులో 20 టైమ్స్ 20 × 100 2000 రూపీస్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనం ఈ 24% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పు ఇచ్చిన భాగం ఎంతంటే 2000 రూపీస్. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో ఉన్న కాన్సెప్ట్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసినట్లయితే మనం ఇంతసేపు ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ 15th one. రాము invested some money at 8% per simple interest per annum and it was grown up to 820 in 8 years. Okay, if the same sum was invested at 20% simple interest per annum for a period of 10 years, find the amount. అంటే రాము కొంత అమౌంట్ని 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 8 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే అది 820 రూపీస్ అయ్యిందంట. అయితే అదే అమౌంట్ని 20% సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే ఎంత అవుతుంది అంటాడు అనమాట. ఇక్కడ 8 ఎంత? 64%. 64% ఆఫ్ అక్కడ ప్రిన్సిపల్ ఎంత అనేది తెలియదు, ఈక్వల్ టు 820 అట. అయితే ఇక్కడ మనకి 20 10s are 200% ఆఫ్ పి ఎంత అని అడుగుతున్నాడు అనమాట. అంటే యాక్చువల్గా ఇక్కడ మనం ఇది అమౌంట్ అంటే ఇక్కడ 820 అనేది ఓన్లీ ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్ అంటే దాన్ని 100కి కలపాలి. కాబట్టి 8 8s are 64కి 100 కలిపితే 164. అయితే ఇక్కడ మనకి ఇదేంటి 200%,
20s are 200 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ మనకి అమౌంట్ కావాలి కదా, దీనికి 100 కలిపితే 300% ఆఫ్ పీని కాల్కులేట్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు, 164/100 ఇంటూ పీ ఈక్వల్ టు 820. ఓకే, ఈ రెండింటిని ట్రాన్స్పోజ్ చేస్తే పీ ఈజ్ ఈక్వల్ టు 820 ఇంటూ 100 బై 164. 4 టేబుల్ 4 1 టైం, నెక్స్ట్ 4 టేబుల్ 25 టైమ్స్, 41 టేబుల్ 82లో 2 టైమ్స్ 20, అంటే 2 5 అంటే 500 అనమాట. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అనమాట, 500. కాబట్టి ఈ ప్లేస్లో 500 రాస్తాం, అంటే 300% ఆఫ్ 500. 2 zeros కట్ చేసామనుకోండి, అంటే 300 ఇంటూ 5, 3 5s are 15 కదా, అంటే అది ఎంత అవుతుంది అనమాట, 1500 అవుతుంది. అది ఎక్కడుంది మనకి, 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th one. A certain sum of amount amounts to 1860 in a 2 years and 2130 in 3.5 years at a simple interest. Find the sum and rate of interest. అంటే కొంత అమౌంట్ ఉంది, అది 2 సంవత్సరాల్లో 1860 అయింది, 3.5 yearsలో 2130 అయింది. అయితే ఇక్కడ అమౌంట్ ఎంత, అట్లాగే అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, రెండింటిని కాల్కులేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ 2 yearsలో ఎంత అయింది, 1860 అయింది. 3.5 yearsలో ఎంత అయింది, 2130 అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 1.5 year డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ ఎంత, దీన్ని మైనస్ చేస్తే 0, 13 - 6 7, 10 - 8 2, 270. ఓకే, 270. ఇక్కడ ఏంటి మనకి 1.5 yearకి ఎంత ఇంట్రెస్ట్ అయింది, 270. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చిన 2 1s are 2 + 1 అంటే 3/2 yearsకి ఎంత అయింది, 270 అయింది. అప్పుడు 1 yearకి ఎంత అవుతుందంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి, 270 ఇంటూ ఈ 2/3 అవుతుంది. 3 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 9 3s are 27 కదా, 0 అంటే 9 2s are అంటే 180 రూపీస్ అవుతుంది అనమాట. అంటే పర్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనమాట, మనకి 180 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనకి 2 yearsకి అది ఎంత అయింది, 1860 అయింది. అంటే అందులోంచి మనం ఇంట్రెస్ట్ని తీసేస్తే మనకి ప్రిన్సిపల్ వచ్చేస్తుంది కదా, అంటే 1860లోంచి 1 yearకి 180 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 2 yearsకి ఎంత అవుతుంది, 360 రూపీస్ అవుతుంది. ఆ 360 రూపీని మైనస్ చేయండి, అంటే 1500 రూపీస్. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అనమాట, 1500 రూపీస్ అనమాట. అంటే మనం సెకండ్ ఆప్షన్ని 4th ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు, ఎందుకంటే అందులో ప్రిన్సిపల్ 1200 ఉంది కాబట్టి. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కాల్కులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 1 yearకి 180 అయ్యింది కదా. ఇప్పుడు ప్రిన్సిపల్ తెలిసిపోయింది మనకి, ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాం అనమాట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎక్స్ అనుకుందాం, అంటే x% ఆఫ్ ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ మనకి 1500 ఈక్వల్ టు ఎంత, 180. 1 yearకి కాల్కులేట్ చేస్తాం మనం. 1 yearకి 180 రూపీస్ ఇంట్రెస్ట్ అయింది కాబట్టి 1 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 ఇంటూ x అవుతుంది. కాబట్టి 2 zeros కట్ చేస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు ఈ 15 ఇంటూ చేస్తుంది కాబట్టి 180/15. 5 టేబుల్ 3 టైమ్స్, 5 టేబుల్ 3, నెక్స్ట్ 3 ఉంటుంది 30లో 6 టైమ్స్, ఇందులో 12 టైమ్స్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనమాట, 12% అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీరు ఈ క్వశ్చన్ని సొంతంగా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 17th one. An amount invested fetched to a total simple interest of 4650 at the rate of 9% per annum 5 years. What is the amount invested? అంటే ఒక అమౌంట్ని 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 5 yearsకి ఇన్వెస్ట్ చేస్తే దాని మీద ఎంత వడ్డీ వచ్చిందనమాట, 4050 రూపీస్ వడ్డీ వస్తే ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత, ఇది ఇంతకు ముందు చెప్పిన కాన్సెప్టే. మొత్తం ఎంత పర్సంటేజ్ కాల్కులేట్ చేయాలి, 5 9s are 45% ఆఫ్
ఇక్కడ ప్రిన్సిపల్ తెలియదు కదా, పి ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 40/50 వచ్చింది. ఓకే, దీన్ని ఎలా రాస్తాం 45/100 ఇంటూ పి అని రాస్తాం 40/50. ట్రాన్స్పోజ్ చేసామనుకోండి పి ఈక్వల్ టు 40/50 ఇంటూ ఇది 100 ఏమో పైకి వస్తుంది, 45 కిందికి వస్తుంది. 5 టేబుల్ 20 టైమ్స్ 9 టైమ్స్ 9 టేబుల్ 4 9s are 36 ఇంకా 4 ఉంది, 5 9s are 45. అంటే పి ఈక్వల్ టు 450ని 20తో ఇంటూ చేయాలి. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, 2 zeros. 2 45s are 90 అంటే 9,000 రూపీస్ అనమాట. ఎక్కడుంది అది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 18th వన్. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ 3,260 on simple interest amounts to 5,420 in 6 years, then what will this sum amounts to in 4 years at the same rate of interest? అంటే ఒక అమౌంట్ 6 ఇయర్స్లో అంటే ఈ అమౌంట్ ఎంతంటే 3,260 రూపీస్ 6 ఇయర్స్లో 5,420 అయితే 4 ఇయర్స్లో ఎంత అవుతుంది అన్నాడు అనమాట. ఇక్కడ మనకి ఇదేమో అమౌంట్, ఇదేమో ప్రిన్సిపల్. మైనస్ చేసామనుకోండి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మైనస్ చేస్తే 0 6 1 2 అంటే ఇది ఇంట్రెస్ట్ ఎంత అంటే 6 ఇయర్స్కి 2,160. అయితే 4 ఇయర్స్కి సేమ్ ఎంత అవుతుంది అంటే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ తెలుసు, 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది, అది యాడ్ చేసేస్తాం. ఇక్కడ మనకి 6 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ అయ్యింది 2,160 అయ్యింది. మరి 4 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది అంటే ఈ 2,160ని 6తో డివైడ్ చేసి 4తో ఇంటూ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, 6 టేబుల్ 3 6 are 18 36 6 0 ఈక్వల్ టు 4తో ఇంటూ చేస్తే 0 6 4s are 24 2 4 3s are 12 plus 2 1440 అయ్యిందనమాట 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 3,260, 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత 1440, యాడ్ చేస్తే 0 0 1 7, నెక్స్ట్ 3 + 1 4 అంటే 4,700 రూపీస్ అవుతున్నాడు 4 ఇయర్స్లో. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 19th వన్. రామ్ ఇన్వెస్టెడ్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇట్ అమౌంటెడ్ టు 5/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 ఇయర్స్. వాట్ విల్ బి ఇట్స్ రేట్ % per annum? అంటే రాము కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్లో అది 3 ఇయర్స్లో 5/4 టైమ్స్ పెరిగిందనమాట. వాట్ విల్ బి ఇట్స్ రేట్ % per annum అంటున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిన్సిపల్ తెలియదు కాబట్టి 100గా తీసుకుందాం. 100గా తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే 3 ఇయర్స్లో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయాలి మనం. ఎంత అయింది 5/4 టైమ్స్ పెరిగింది అంటే 5/4 ఇంటూ ప్రిన్సిపల్ ఎంత 100. 4 టేబుల్ ఇందులో 25 టైమ్స్ కట్ అవుతుంది అంటే ఎంత అయిందనమాట 525 ఆర్ 125 రూపీస్ అయిందనమాట. 100 రూపీస్ని 3 ఇయర్స్కి మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి 125 రూపీస్ అయింది. అయితే ఇక్కడ ఏం అడిగాడు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఈ రేట్ని కాల్కులేట్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అంటే 100 125 అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు 25 రూపీస్ వచ్చినట్లు అనమాట. ఓకే, ఎన్ని ఇయర్స్లో 3 ఇయర్స్లో. మనకి ఎలాగో 100 తీసుకున్నాం కాబట్టి దీన్ని 3తో డివైడ్ చేస్తే 1 ఇయర్లో 100కి ఎంత వస్తే వస్తుంది, అదే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. కాబట్టి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత అవుతుందన్నమాట ఈ 25 రూపీస్ని 3తో డివైడ్ చేస్తే 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది. 25ని 3తో డివైడ్ చేయండి, 8 3s are 24 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం, 3 3s are 9 అగైన్ 0 పెట్టుకున్నాం, 3 3s are అంటే 8.33 డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం 100నే బేస్గా తీసుకున్నాం కదా. ఇంట్రెస్ట్ అంటే 100కి ప్రతి ఇంట్రెస్ట్కి 100కి అనే కదా, కాబట్టి 8.33 ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20th వన్. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times its original value in 15 years when invested at a certain simple interest rate. If the sum was invested at twice
ద టైమ్ ఆఫ్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాట్ వుడ్ బి ద ఫైనల్ అమౌంట్. అంటే ఒక అమౌంట్ని మనం 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే అది 5 టైమ్స్ పెరిగిందట కొంత సింపుల్ ఇంట్రెస్ట్ రేట్కి. ఒకవేళ మనం ఇఫ్ ద సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ ట్వైస్ ద టైం, అంటే దానికి రెట్టింపు సమయము ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఇక్కడ 15 ఇయర్స్ ఏమవుతుంది, 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే సేమ్ ఇంట్రెస్ట్ రేట్ చొప్పున అది ఎన్ని టైమ్స్ పెరుగుతుంది, ఫైనల్ అమౌంట్ ఎన్ని టైమ్స్ పెరుగుతుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 అనేది తీసుకుందాం. 100 రూపీస్ని మనం 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున అది ఎన్ని టైమ్స్ పెరిగింది, 5 టైమ్స్ పెరిగింది. 100కి 5 టైమ్స్ అంటే 500 అయింది. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నాడు, సేమ్ అమౌంట్ 100 రూపీస్ని రెట్టింపు సమయానికి 15కి రెట్టింపు ఎంత 30 ఇయర్స్ చొప్పున అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, దానికి ఎన్ని రెట్లు పెరుగుతుందో మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా ఎన్ని టైమ్స్ పెరిగింది అనేది ఇచ్చడం ఒరిజినల్ అమౌంట్కి. ఇప్పుడు మనకి ఇది తెలియదు. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, మనకి 400 రూపీస్ వచ్చింది ఇంట్రెస్ట్. 100 500 అయిందంటే ఇందులోంచి ప్రిన్సిపల్ మైనస్ చేయండి, అంటే 400 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, ఎక్స్ అనుకుందాం. అంటే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కాల్కులేట్ చేయాలి, 15 × x, 15x% ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు మనకి 400 వచ్చింది. 2 zeros కట్ చేశాను, అంటే 15x ఈజ్ ఈక్వల్ టు 400. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 400/15. 5 టేబుల్ 3 టైమ్స్ 80 టైమ్స్, అంటే 80/3% అనమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ. ఇప్పుడు ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అంటే 80/3%కి మనం 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎన్ని టైమ్స్ పెరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కాల్కులేట్ చేయాలి, మొత్తం 30 × 180, అంటే 180 కదా, 80/3 కాల్కులేట్ చేస్తే మనం కాల్కులేట్ చేయాల్సిన పర్సంటేజ్ వస్తుంది. 3 టేబుల్ ఇందులో 10 టైమ్స్, అంటే 800% కాల్కులేట్ చేయాలన్నమాట మనం 100లో. అంటే ఇక్కడ 100 రూపీస్ ఎంత అవుతుంది, 800% ఆఫ్ 100 అంటే 800 అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి, 800 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే దానికి అసలు కలిపితే ఎంత అవుతుంది, 900 రూపీస్ అవుతుంది అనమాట. ఎప్పుడు 30 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 80/3% చొప్పున. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది, 9 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ నేను 100నే బేస్గా తీసుకున్నాను. 800% ఆఫ్ 100 అంటే 800 వస్తుంది కదా, అంటే ఇంట్రెస్ట్ 800 వచ్చింది. అంటే ప్రిన్సిపల్ మనం 100గా తీసుకున్నాం కాబట్టి టోటల్ అమౌంట్ ఎంత అయింది, 900 అయింది. ఈ 100కి 900 ఎన్ని టైమ్స్ ఉంది, 9 టైమ్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 21st one. If the ratio of the principal and simple interest for 5 years is 10:7, then the rate of interest per annum. అంటే ఇక్కడ మనకి రేషియో దేనికి ఇచ్చాడు, ఇఫ్ ద రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 ఇయర్స్. ఓకే, ఇక్కడ ప్రిన్సిపల్కి సింపుల్ ఇంట్రెస్ట్కి రేషియో 10:7 అట. ఎన్ని ఇయర్స్కి, 5 ఇయర్స్కి. అయితే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయమన్నాడు. దీన్ని 100గా తీసుకుందాం. అప్పుడు ఇక్కడ ఒక 10తో ఒక 0 పెట్టున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఒక 0 పెట్టుకున్నాను. అంటే ఇక్కడ మనకి 5 ఇయర్స్లో 100 రూపీస్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట, 70 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కదా, x% అనుకుందాం. అంటే 5 ఇయర్స్కి ఎంత కాల్కులేట్ చేయాలి, 5x. అంటే 5x% ఆఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 100 ఈక్వల్ టు 70 అవుతుంది. 2 zeros కట్ చేశాను, అంటే 5x ఈక్వల్ టు 70 అయింది. x ఈక్వల్ టు 70/5. 5 టేబుల్ 1 టైము 20 ఉంది కదా, అంటే 4 టైమ్స్. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనమాట, 14% అనమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 22nd one. An equal sum of money was lent to P and Q at 8.6% per annum for a period of 7 years and 8 years respectively. If the difference in the interest paid by them was 172,
దెన్ ద సమ్ లెండ్ టు ఈచ్ వాజ్, అంటే పీకి క్యూకి ఇద్దరికి కొంత ఈక్వల్ అమౌంట్ని లెంట్కి ఇవ్వడం జరిగిందనమాట. ఒకరు సేమ్ 8.6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఇద్దరికి కూడా ఈక్వల్ అమౌంట్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 7 ఇయర్స్కి, పీకేమో 7 ఇయర్స్కి ఇస్తే క్యూకేమో 8 ఇయర్స్కి ఇచ్చారు. అప్పుడు రెండిటికి వచ్చిన ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ ఎంతంటే 172 రూపీస్ అయితే మనకి ఆ ఇచ్చిన అమౌంట్ ఎంత అంటాడు అనమాట. ఇక్కడ మనకి ఒక్క విషయం అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ 7 ఇయర్స్కి 8.6, 8 ఇయర్స్కి 8.6, అంటే ఇక్కడ 1 ఇయర్ గ్యాప్ ఉంది రెండిటికి. అప్పుడు మనకి ఎంత పెరుగుతుంది, మనం కాల్కులేట్ చేయాల్సిన పర్సంటేజ్ 8.6, 1 ఇంటూ 8.6, 8.6% ఎక్కువ ఉంటుంది. ఆఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అనేది తెలియదు, పి ఇద్దరికి ఇచ్చింది ఎంత అనేది. ఈ డిఫరెన్స్ దీనివల్ల వచ్చింది కదా, అది ఎంతకి సమానమైంది, 172 రూపీస్కి సమానమైంది. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, 8.6/100 ఇంటూ పి ఈక్వల్ టు 172. మనకి పి కావాలంటే ఈ 8.6ని 100ని మనం ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, ఈ 100 ఏమో పైకి వస్తుంది, అలాగే 8.6 కిందకు వస్తుంది. ఒకవేళ మీరు పాయింట్ ఉండకూడదు అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 172 ఇంటూ ఈ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కదా, దీన్ని మూవ్ చేస్తే డిజిట్ పాయింట్ పోతుంది. అప్పుడు మనం ఒక 0 పెంచుకోండి, అంటే 1000/86 అని రాసుకోవచ్చు. 86 ఇందులో 2 టైమ్స్ కట్ అవుతుంది కదా, 2 ఇంటూ 1000 2000 రూపీస్ అనమాట. అంటే ఒక్కొక్కరికి ఇచ్చిన అమౌంట్ ఎంత అనమాట, 2000 రూపాయలు. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 23rd వన్. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫెచెస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4016.25 at the rate of 7% per annum in 5 years. What is the sum? అంటే ఆ సమ్ ఎంతో తెలియదు మనకి, దాన్ని 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 5 ఇయర్స్కి మనం ఇచ్చినట్లయితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందట, 4016.25 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే ఆ సమ్ ఎంత, పి అనుకుందాం. మనం ఎంత కాల్కులేట్ చేయాలి, 7 5s are 35, 35% ఆఫ్. ఇది కూడా మీరు ఓన్గా చేయొచ్చు, ఇట్లాంటిది ఇంతకు ముందు చేసాం కదా. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ తెలియదు, పి ఈక్వల్ టు 4016.25, అంటే పాయింట్ ఉందనే విషయం ఉద్దేశంతో నేను చెప్తున్నాను. దీన్ని ఎలా రాయొచ్చు మనం, 35/100 ఇంటూ పి ఈక్వల్ టు 4016.25. ఇప్పుడు మనం పి కావాలి అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి, అంటే 4016.25. ఈ 100 కింద ఉంది కాబట్టి పైకి వస్తుంది, ఈ 35 పైన ఉంది కాబట్టి కిందకు వస్తుంది. ఇంతకు ముందే చెప్పాను, ఇది బేస్ నెంబర్స్తో ఇంటూ చేసినప్పుడు పాయింట్ ఏమవుతుంది, ఇందులో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 ప్లేస్ మూవ్ అవుతుంది, అంటే పై నెంబరు 401625 అవుతుంది. బై కింద 35, 5 టేబుల్ 7 టైమ్స్, 5 టేబుల్ 8 5s are 40. తర్వాత 1లో చూడాలి, పోదు కదా, అప్పుడు 0 పెట్టుకుని 16లో చూడాలి. 16లో 3 5s are 15, 12 అయింది, 2 5s are 10, 5. మళ్ళీ 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 7 1s are 7, 1 ఉంది 10 అవుతుంది, మళ్ళీ 7 1s are 7, ఇంకా 3 ఉంది 33లో 4 7s are 28, 5 ఉంది 52లో 7 7s are 49, 3 ఉంది 35లో 5 7s are 35. అంటే ఆ అమౌంట్ ఎంత అనమాట, 11,475. ఎక్కడుంది మరి, 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 24th వన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1/3 ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఎట్ 7% ఆఫ్ ఇంట్రెస్ట్, 1/4 ఆఫ్ హిజ్ ఇన్కమ్ 8% సింపుల్ ఇంట్రెస్ట్, and the remainder of his income at 10% simple interest. If the total interest at the end of 1 year was 561 rupees, what was his initial income? ఒక వ్యక్తి తన ఆదాయంలో 1/3 పార్ట్ ఏమో 7%కి ఇన్వెస్ట్ చేశాడు, 1/4 పార్ట్ ఏమో 8%కి ఇన్వెస్ట్ చేశాడు, మిగిలిన భాగాన్ని 10%కి ఇన్వెస్ట్ చేస్తే అతనికి 1 ఇయర్ తర్వాత 561 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ వచ్చినట్లయితే
స్టార్టింగ్లో అతని ఇన్కమ్ ఎంత, మొత్తం ఇన్కమ్ ఎంత అంటాడు అనమాట. ఇలాంటి సమయంలో మీరు ఇది 1/3, సెకండ్దేమో 1/4, ఈ 3కి 4కి ఎల్సిఎం, 3 4 12 కదా. ఇక్కడ ఈ 12 నెంబర్ని బేస్గా తీసుకుని ఏదైనా ఒక 100 తీసుకొని 1200 అనుకుందాం ఇన్కమ్. ఓకే, దీన్ని 3 భాగాలు చేసి ఇన్వెస్ట్ చేశాడు. దీంట్లో 1/3 పార్ట్ అంటే దీన్ని 1200తో ఇంటూ చేసామనుకోండి, 3 టేబుల్ ఇందులో 4 టైమ్స్ అంటే 400, అంటే 400 నేమో ఎంతకి ఇన్వెస్ట్ చేశాడు, 7%కి పర్సంటేజ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ ఈ 1200ని 1/4తో ఇంటూ చేసామనుకోండి, 4 టేబుల్ ఇందులో 300 టైమ్స్ అంటే 300 నేమో ఎంతకి ఇన్వెస్ట్ చేశాడు, 8%కి ఇన్వెస్ట్ చేశాడు. మిగిలిన భాగాన్ని ఎంత, 10%కి ఇన్వెస్ట్ చేశాడు. మిగిలిన భాగం ఎంత అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అయింది, 700 అయింది. ఈ 1200లో 700 తీసేయండి అంటే 500ని మనకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 1 ఇయర్ తర్వాత మనకి ఎంత వచ్చింది వడ్డీ, 561 రూపీస్. ఇప్పుడు 1 ఇయర్ అంటే మనం 7%, ఇది 8%, ఇదేమో 10%, టోటల్ ఎంత అయింది 18, 25% అవుతుంది అనమాట. ఓకే, 25% కాల్కులేట్ చేయాలి మనం యాక్చువల్గా. ఇక్కడ మనకి 1200కి మనకి 25 రూపీస్ అంటే ఇక్కడ మనకి ఇంకా మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి 100కి 7 అయితే 400s ఉన్నాయి, 4 7 28 రూపీస్ వస్తుంది ఇంట్రెస్ట్ 400 మీద. అలాగే 100కి 8 రూపీస్, ఇక్కడ 300s ఉన్నాయి, 3 8 24 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 500s ఉన్నాయి, 5 10 50 వస్తుంది. అంటే ఇక్కడ మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఇదేమో మనకి 52 అంటే 102 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 1200 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తే మనకి 102 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి 561 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ మనం ఒకవేళ 102 రూపీస్ 561కి ఈక్వల్ అయితే ఇప్పుడు 1200 ఎంతకి సమానం అవుతుంది చూసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది, ఈ 561ని ఈ 102తో డివైడ్ చేసి ఈ 1200తో ఇంటూ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం 2 టేబుల్ 51 టైమ్స్, 2 టేబుల్ 600 టైమ్స్, 51 టేబుల్ 56లో 1 టైం, మళ్ళీ 5 ఉంటుంది 1 టైం. అంటే ఇక్కడ 11 ఇంటూ 600 మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. 11 6 6600 అనమాట. అంటే 6600 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తే ఈ విధంగా మనకి 561 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 25th వన్, ఏ ఇన్వెస్ట్ 8000 రూపీస్ అండ్ బి ఇన్వెస్ట్ 11,000 రూపీస్ at the same rate of simple interest per annum. If the end of 3 years B gets 720 more interest than A, then find the rate of simple interest per annum. ఇక్కడ A ఏమో 8000 రూపీస్ని ఇన్వెస్ట్ చేశాడు, B ఏమో 11,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎంత కాలానికంటే ఇద్దరు కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 3 ఇయర్స్కే ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఇక్కడ మనకి బికి ఏ కంటే 720 రూపీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చినట్లయితే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు అనమాట. ఈ 720 రూపీస్ ఎందుకు ఎక్కువ వచ్చాయి, ఇద్దరు కూడా సేమ్ పీరియడ్కి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పుకే ఇన్వెస్ట్ చేశారు. కానీ ఎందుకు ఎక్కువ వచ్చాయంటే ఇతను ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాడు. ఎంత ఎక్కువ అమౌంట్ అంటే 3000 రూపీస్ ఎక్కువ అమౌంట్ని ఇంట్రెస్ట్ చేయడం వల్ల ఇతనికి 720 రూపీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. అంటే ఆ 3000 మీద వచ్చిందనమాట 720 రూపీస్. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఎన్ని ఇయర్స్కి, 3 ఇయర్స్కి. అప్పుడు 3 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 3x% ఆఫ్ 3000 ఈక్వల్ టు 720 అవుతుంది అనమాట. 2 zeros కట్ చేసాం, 3 3 9, 90x ఈజ్ ఈక్వల్ టు 720. ఈ 19 ట్రాన్స్పోజ్ చేస్తే 720/90, 0 0 గెట్స్ క్యాన్సిల్, 8 టైమ్స్. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనమాట, 8% అనమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది కదా.
కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 26th one. A sum of money lent on simple interest becomes 7/5 of itself in 4 years. Find the rate of interest per annum. అంటే ఒక అమౌంట్ని 4 years కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన సింపుల్ ఇంట్రెస్ట్కి మనం ఇన్వెస్ట్ చేస్తే, అప్పు ఇస్తే అది 7/5 టైమ్స్ పెరిగిందట. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఏమీ తెలియదు కాబట్టి 100గా తీసుకుందాం. 100 రూపీస్ని మనం ఇన్వెస్ట్ చేసాం. ఎన్ని ఇయర్స్కి? 4 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసాం. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు మనకి. అది ఎన్ని టైమ్స్ అయింది? 7/5 టైమ్స్. అంటే 7/5 ఇంటూ అసలు ఎంతగా తీసుకున్నాం? 100. ఓకే, ఇందులో 20 టైమ్స్ అంటే 140 రూపీస్ అయ్యిందనమాట. అది అంటే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎంత అంటే మనకి 100 140 అయింది, అంటే 40 రూపీస్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, 4 ఇయర్స్కి ఎంత పర్సెంటేజ్ అవుతుంది? ఇది ఇక్కడ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. 4x అవుతుంది. అంటే 4x% ఆఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతగా తీసుకున్నాం? 100 ఈజ్ ఈక్వల్ టు 40 అనమాట. 2 zeros కట్ చేసాం. మనకి ఎక్స్ కావాలి అంటే 40. ఈ 4ని ట్రాన్స్పోర్ట్ చేస్తే బై 4 అవుతుంది, అంటే 10 టైమ్స్. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనమాట? 10% అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 27th one. Reta invests a certain sum of money at a certain rate of simple interest per annum and the interest she gets is equal to 1/4 of the sum invested if the time period of investment is equal to the percentage. అంటే ఇక్కడ టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయన్నమాట. అంటే ఇయర్స్, అంటే 3 years అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3%, 5 years అయితే 5%గా తీసుకుంటాం. ఫర్ హౌ మెనీ ఇయర్స్ డిడ్ రేటా ఇన్వెస్టెడ్ ద సమ్. అంటే ఇక్కడ రేటా కొంత అమౌంట్ని కొంత రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే కొంతకాలానికి, ఆ కాలము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమ్ అనమాట. అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే ప్రిన్సిపల్లో 1/4 వచ్చిందట. అంటే ఇక్కడ మనం 100 రూపీస్ని ఇన్వెస్ట్ చేసాం. ఎంత కాలమో తెలియదు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్టో తెలియదు, కానీ ఆ రెండు సమానమని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ x ఇయర్స్ అనుకున్నాను అనుకోండి. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? x% అవుతుంది అనమాట. అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందట? ప్రిన్సిపల్లో 1/4, అంటే 1/4 ఇంటూ 100 అంటే 25, అంటే 25 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు ఎంత అవుతుంది? అది 125 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమడిగాడు? అది ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేసింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 25 రూపీస్ వచ్చింది. ఇంట్రెస్ట్ 25 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు x ఇయర్స్కి x% అంటే ఎంత కాల్కులేట్ చేయాలి? 2 ఇంటూ చేస్తే వచ్చే దాంతో అంత పర్సంటేజ్ని కాల్కులేట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. కాబట్టి x ఇంటూ x అంటే దాన్ని ఏమంటాం? x² ఆఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? 100 ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎంత? 25 రూపీస్ అనమాట. ఈ 2 zeros కట్ చేశాను. x² ఇంటూ 1 అంటే x² కదా, x² ఈక్వల్ టు 25. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా. అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 5 25 కాబట్టి 25 స్క్వేర్ రూట్ ఎంత? 5. అంటే 5 years ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. ఎట్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పున. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 3rd one అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 28th one. A sum when invested at 20% simple interest per annum amounts to 8,640 after 3 years. What is the simple interest in rupees on the same sum at same rate in 2 years? అంటే ఒక సర్టెన్ సమ్ని మనం 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 3 yearsకి ఇన్వెస్ట్ చేస్తే అది 8,640గా మారిందనమాట. అంటే అది అమౌంట్ అనమాట. అందులో ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. అయితే అదే అమౌంట్ని అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 2 years ఇన్వెస్ట్ చేస్తే మనకి అది ఎంత అవుతుంది అన్నాడు. అంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఓన్లీ ఏం కాల్కులేట్ చేయమన్నాడు? వాట్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్, ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి 3 yearsకి 20% చొప్పున ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది? 3 6 20s are 60% అవుతుంది. కానీ వాడు ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, అమౌంట్ ఇచ్చాడు. ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఉంది. కాబట్టి 100 + 60 160% ఇచ్చాడు అనమాట. 160% మనకి
ఎంతకి ఈక్వల్ అయిందనమాట? 8640కి ఈక్వల్ అయింది. అయితే మనకి అదే అమౌంట్ని అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 2 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అన్నాడు. 2 ఇయర్స్లో మనకి ఎంత అవుతుంది? ఇయర్కి 20%, అంటే 220 ఆర్ 40%. ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయమన్నాడు కాబట్టి మనం 40%ని కాల్కులేట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎంత అవుతుంది అంటున్నాడు. ఇది 160 కదా, 40 అవ్వాలంటే ఏం చేయాలి? 4తో డివైడ్ చేయాలి. అప్పుడు దీన్ని కూడా మనం 4తో డివైడ్ చేసామనుకోండి, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. 4 టేబుల్ 2 టైమ్స్, 6లో 1 టైం, ఇంకా 2 ఉంది, 24లో 6 టైమ్స్ 0. అంటే ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట? 2160 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఎక్కడుంది మనకి? 2 టేబుల్లో ఉంది, 2 సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 29th one. 2 banks A and B offered a loan 3.5% and 6% per annum respectively. Atul borrowed an amount of 5 lakh from each bank. Find the positive difference between the amount of simple interest paid to the 2 banks by Atul. ఇట్లాంటిది మనం ఇంతకు ముందు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. వీలైతే దీన్ని ఓన్గా ప్రయత్నించండి. ఒకసారి సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఏ బి అనే 2 బ్యాంక్స్ ఉన్నాయి. ఫస్ట్దేమో 3.5 ఇంట్రెస్ట్, నెక్స్ట్ రెండవదేమో 6% ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. అక్కడ అతులు 5 lakh రూపీస్ని ఫ్రమ్ ఈచ్ బ్యాంక్, ఒక్కొక్క బ్యాంక్ నుంచి 5 lakh రూపీస్ బారో తెచ్చుకోవడం జరిగింది. ఓకే, ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పెయిడ్ 2 బ్యాంక్స్ అతులు ఆఫ్టర్ 4 ఇయర్స్. 4 ఇయర్స్ తర్వాత 2 బ్యాంక్స్కి పే చేసే ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. ఇక్కడ 4 ఇయర్స్, ఇక్కడ కూడా మనకి 4 ఇయర్స్. ఓకే, ఇక్కడ మొత్తం ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుందంటే 3.5, 3 5 4 5 20, 0 2 4 3 12 ప్లస్ 2 14, అంటే 14% అనమాట. 4 6 24%, అంటే రెండిటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 10% డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ 10% కాల్కులేట్ చేస్తే సరిపోతుంది. 10% ఆఫ్ 5 lakhs, 10% ఆఫ్ 5 lakh ఈక్వల్ టు 2 zeros కట్ చేస్తాం. ఓకే, 5,000ని 10తో ఇంటూ చేస్తే 50,000 అవుతుంది కదా, కాబట్టి పాజిటివ్ డిఫరెన్స్ ఎంత అంటే 50,000 అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 30th one. On simple interest, a certain sum of money amounts to 1250 in 2 years and to 2000 in 4 years. Find the interest per annum, rate of interest per annum. Certain amount ఉంది, అది 2 ఇయర్స్లో ఎంత అయిందట? 1250 అయిందట. అదే 4 ఇయర్స్లో ఎంత అయిందంటే 2000 అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కాల్కులేట్ చేయమంటాడు. ఇక్కడ ప్రిన్సిపల్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఇంట్రెస్టే పెరుగుతుంది. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 2 ఇయర్స్, అంటే 2 ఇయర్స్లో ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చూద్దాం మనం. ఓకే, 2 ఇయర్స్లో ఈ రెండింటిలోంచి మైనస్ చేసాం. 2000 నుంచి 1250 మైనస్ చేస్తే 750 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ 2 ఇయర్స్లో మొత్తం ఎంత? 1250. అప్పుడు మనం ప్రిన్సిపల్ చెప్పేసేయచ్చు. ప్రిన్సిపల్ ఎంత అంటే ఇందులోంచి 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ని మైనస్ చేస్తే 2 ఇయర్స్కి టోటల్ ఎంత కదా, అందులోంచి ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే అంటే 1250లోంచి మనం 750ని మైనస్ చేస్తే మనకి ప్రిన్సిపల్ వచ్చేస్తుంది 500 కదా, 500 రూపీస్ అనమాట ప్రిన్సిపల్. ఓకే, అయితే వాడు ఏమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. ఇక్కడ ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది మనకి? 750 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. కాబట్టి ఎక్స్ అనుకుంటే ఎంత అవుతుంది? 2x అవుతుంది. 2x% ఆఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? 500 ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 750 అవుతుంది కదా, 750. ఓకే, 2 zeros కట్ చేసాం. 2 5s అంటే 10x ఈజ్ ఈక్వల్ టు 750 అవుతుంది. 10ని ట్రాన్స్పోజ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 750/10 అవుతుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనమాట? ఇక్కడ 75% అనమాట. అది ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.
ఓకే, ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ని మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నేను మ్యాక్సిమం రిపీట్ అయిన క్వశ్చన్స్ని మినహాయించి మ్యాక్సిమం అన్ని మోడల్స్ని కవర్ చేయడానికి ప్రయత్నించాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీలైనంత మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.